నమస్తే అండి. నారా భువనేశ్వరి గారు గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ మాట్లాడిన విషయం చాలా దుర్మార్గమైనది, దారుణమైనది. ఆ విషయం మాట్లాడినప్పుడు, ఆ విషయం బయటికి వీళ్ళు నోటికొచ్చినట్టు వాగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడటం అయితే జరిగింది. ఎందుకంటే ఏ రోజున కూడా భువనమ్మ గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల్లోకి వచ్చిందే లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు కొన్ని రోజులకి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి భర్త గురించి అలాగే తెలుగుదేశం పార్టీ గురించి పోరాటం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఆవిడ బయటకు వచ్చారు. కానీ గతంలో ఎన్నడూ కూడా ఆవిడ తండ్రి గారు ముఖ్యమంత్రి అయినా, భర్త ముఖ్యమంత్రి అయినా ఏ రోజున కూడా పార్టీ విషయాల్లో కానీ, పార్టీకి సంబంధించిన సభలకు కానీ, ఫంక్షన్స్ కానీ, మీటింగ్ కానీ ఏ రోజున కూడా ఆవిడ పాలు పంచుకోలేదు. నారా భువనేశ్వరి గారి వివాహం 1981 సెప్టెంబరు 10వ తారీఖున ఉదయం 8:30 చెన్నైలో జరిగింది, కైలగరంలో. నారా చంద్రబాబు నాయుడు గారిని సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు వారిద్దరికీ కూడా పెళ్లి సంబంధం కుదిర్చి చేయటం జరిగింది. ఆ సమయంలోనే నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నాకు రాజకీయాలు లేకపోతే మళ్ళా నేను పల్లెటూరులోకి వెళ్ళే బ్రతకవలసిన అవసరం అయితే ఉంది అని అడిగినప్పుడు మా నాన్నగారు కూడా ఒక రైతుగానే పల్లెటూరు నుంచి వచ్చారు, నేను అన్నిటికీ అంగీకారం అని చెప్పి వివాహం చేసుకోవటం జరిగింది. 1981లో జరిగిన వివాహం ఇది. ఈ ఎలిమినేట్ మాధవ్ గారు, అసలు ఈ మాధవ్ గారు ఎవరు? మాధవరావు గారికి మన భువనమ్మ గారికి ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ, ఎప్పుడు కలుసుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ జరగలేదు. ఈయన తెలుగుదేశంలో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎలిమినేట్ మాధవరావు గారు పార్టీలోకి వచ్చింది 1984లో. ఆయన చిన్న జీవితం అయినప్పటికి కూడా, నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఆయన ఎరువుల వ్యాపారం చేస్తూ తన ఊర్లో ఉన్న కొండల్లో గనులు వాటిపైన లైసెన్స్ అన్ని తెచ్చుకుని అందులో అభివృద్ధి చెంది కోట్లకు పడగలెత్తడం అయితే జరిగింది. 1984లో ఈయన పార్టీలోకి రావటం జరిగింది. 1985లో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికవటం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు సమానమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మందిలో ఈ ఎలిమినేట్ మాధవరావు గారు కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రెస్పెక్ట్, గౌరవం, భయంతో కూడిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా ఉన్నారంటే ఎలిమినేట్ మాధవరావు గారుని ఇంకొక రాజకీయ నాయకులు ఒక ఇద్దరు ఎక్కువ రెస్పెక్ట్తో కూడి ఉన్న నాయకులు. ఈ మాధవరావు గారు చాలా సున్నితమైన వ్యక్తి, మృదు స్వభావి. ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చేసుకున్నారంటే ప్రజలు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్థానం ఆయన ఎన్నికవటం జరిగింది. ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్గా కూడా ఈయన్ని ఎన్నిక చేసి ఆయన హోమ్ మినిస్టర్ హోదాలో హోంమంత్రిగా ఆయన నించోబెట్టడం జరిగింది. ఈయన మృదు స్వభావి అయినప్పటికీ కూడా హోంమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల పైన హుక్కు పాదం అనేది మాపటం జరిగింది. నక్సలిజాన్ని పూర్తిగా మాఫీ చేయాలి, నక్సలిజం లేకుండా ఉండాలంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవటం, నక్సలిజాన్ని అంతమొందించడం జరిగింది.
ఇది ఇష్టం లేని దీన్ని సహించని నక్సలైట్లు ఈయన పైన టార్గెట్ చేయటం అయితే జరిగింది. తర్వాత హోంమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఎన్నిక అయిన తర్వాత నేను హోంమంత్రిగా ఉండనని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రులు ఇలా కొన్ని మంత్రులుగా ఈయన అంటే ఆయనకి ఓటమి అనేది లేని వ్యక్తి మాట. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఎలిమినేటి మాధవరావు గారు. ఈ మాధవరావు గారు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మధ్య నిభేదాలు వచ్చినప్పుడు ఈ నిభేదాలు లక్ష్మీ పార్వతి తానుని ముఖ్యమంత్రిగా స్థానంలో నుంచోబెట్టాలని చెప్పి ఎన్టీ రామారావు గారు ముందుకు వెళ్తున్న సమయంలో ఆయనతో చాలామంది ఏకీభవించక 2 వర్గాలకు విడిపోవటం జరిగింది. ఆ 2 వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు వర్గం వైపున మొగ్గు చూపిన నాయకులు అశోక గజపతి రాజు గారి నుంచి చాలామంది యోధులు ఉన్నారు. అందులో ఎలిమినేటి మాధవరావు గారు కూడా ఉన్నారు. అంటే ఈయన పైన అది రోమరో నిజమో తెలియదు కానీ లక్ష్మీ పార్వతిని కూడా కిడ్నాప్ చేసి ఒక మిల్లులో బంధించారు అంటే ఆవిడ చర్యలు తట్టుకోలేక అని చెప్పి కూడా ఒక రూమర్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల బాగోగుల కోసం కష్టపడి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి ఎలిమినేటి మాధవరావు గారు. ఈయన ఎప్పుడైతే నక్సలైట్లకి ఆయన సపోర్టు చేయకుండా వారి చర్యల్ని అరికడుతూ వారిని పూర్తిగా నక్సలిజం అనేది లేకుండా గ్రామ స్థాయి నుంచి ఎన్నో మంచి పరిణామాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎలిమినేటి మాధవరావు గారు. ఈయన్ని నక్సలైట్లు చంపేయాలి 4 సంవత్సరాలుగా ఆయన పైన నిఘా వేసి ఉంచారు. ఎలాగైతే ఈయనకి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వచ్చే మార్గం మార్చండి, మీకు నక్సలైట్ల నుంచి థ్రెడ్ ఉంది, జాగ్రత్తని హెచ్చరించినప్పుడు కూడా ఈయన ఎవరికీ భయపడిన వ్యక్తి. దానివల్ల నక్సలైట్లు ఏర్పాటు చేసిన మందు పాత్రలు వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకుని మందు పాత్రలు పేల్చడం జరిగింది. చాలా దారుణంగా ఆయన చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన భార్య కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇంత అనుమానం కానీ ఇంత డౌట్ కానీ ఇంత చిన్న మాట కానీ అనటం జరగలేదు. పైగా ఆవిడ పోటీ చేయగా ఆవిడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. అలాగే ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం తరపున ఎలిమినేటి మాధవరావు గారి భార్య ఉమా గారు ఎలక్షన్లో మంచి మెజార్టీతో ఎన్నికవటం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అంటే తెలుగుదేశంలో లాస్ట్లో ఆవిడ ఓడిపోయినప్పటికీ కూడా కొడుకు భవిష్యత్తు కోసం ఆవిడ పార్టీ మారారే తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి శత్రుత్వం అయితే లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేటర్ మాధవరావు గారిని చంపించారంటే ఏ భార్య అయినా సరే తన భర్తని చంపిస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తారా? ఈ రోజుకి కూడా కుటుంబానికి వారికి మంచితనమే ఉంది కానీ ఎలాంటి విరోధము లేదు. కానీ దుర్మార్గంగా ఎలిమినేట్ మాధవరావు గారికి నారా భువనేశ్వరి గారికి లవ్ ఉందని సహజీవనం చేశారని చెప్పి వారిద్దరికీ పుట్టిన సంతానమే లోకేష్ బాబు అని చెప్పి మాట్లాడే దుర్మార్గులకి నీతి లేని మూర్ఖులకి ఇంకా
రాజకీయాల కోసం ఇంత దిగజారిపోయి ఇంట్లోంచి రాజకీయంలోకి బయటికి రాకుండా తన పని తాను చూసుకుంటూ తన హెరిటేజ్ సంస్థలను తన బిజినెస్లు తాను చూసుకుంటున్న వ్యక్తి పైన ఎలిమినేటి మాధవరావు గారితో అక్రమ సంబంధం ఉంది. వారిద్దరికి పుట్టిన సంతానమే లోకేష్ అని చెప్పి మాట్లాడిన వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు వీళ్ళ సంస్కారానికి వీళ్ళ విధి విధానాలకే వదిలేయాలి. వీళ్ళు ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడటం అనేది చాలా భరించరాని విషయం అన్నమాట. ఈ విషయం పైన నారా చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ రోజున కూడా నా భార్య పార్టీ కార్యకలాపాలకు కానీ పార్టీలకు కానీ మీటింగులకు కానీ ఏ రోజున కూడా రాని వ్యక్తి కొన్ని ఫంక్షన్లకి నేను రిక్వెస్ట్ చేసుకుంటే కానీ వ్యక్తి పైన ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడతారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. 1981లో మ్యారేజ్ అయిన భువనేశ్వరి గారికి 84లో వచ్చిన ఎలిమినేటి మాధవరావు గారికి అసలు ఎలాంటి సంబంధము లేదు. 83లో లోకేష్ బాబు పుట్టడం ఏంటి, 84లో రాజకీయాల్లోకి వచ్చింది ఎలిమినేటి మాధవరావు గారు. ఇవన్నీ కూడా నేను నిజాలు సేకరించి మాట్లాడుతున్న మాటలే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని హైప్ చేద్దాము లేకపోతే ఇంకొకరిని డౌన్ చేద్దామని చెప్పిన విషయాలు అయితే కాదు. పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న మాటలు. కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని, వారి క్యాడర్ని, పార్టీలో పనిచేస్తున్న నాయకులను కానీ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మనస్సుని కదిలించేలాగా ఒక దుర్మార్గమైన మాటలతో వీళ్ళిద్దరూ కూడా వల్లభనేని వంశీ కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడటం అనేది చాలా నీచమైన చర్య. 81లో పెళ్ళి అవ్వటం, 83లో లోకేష్ బాబు పుట్టడం జరిగింది. 81లో సెప్టెంబర్ 10న ఉదయం 8:30కి వివాహం చెన్నైలో కైలగరంలో వివాహం జరిగింది చంద్రబాబు నాయుడు గారిది. ఆయనది పక్కా రైతు కుటుంబం. మంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు లేకపోతే నేను తిరిగి పల్లెటూరుకి వెళ్తాను అని చెప్పి పెళ్లి చేసుకుంటే నేను దేనికైనా సరే మీతో నేను రావటానికి, మీతో జీవితం గడపటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తన 20 ఏళ్ల వయసులో తన నిర్ణయం తెలిపి చంద్రబాబు నాయుడు గారిని పెళ్లి చేసుకున్న భువనమ్మ హెరిటేజ్లో ఎంతో ఎత్తుకి ఎదుగుతూ ప్రపంచం ధనికుల్లో 5వ ధనికురాల్లాగా ఆమె ప్రసిద్ధికి ఎక్కడం కూడా చాలా గొప్ప విషయం. కానీ ఆవిడ పైన ఎలిమినేటి మాధవరావు గారికి భువనమ్మకి పుట్టిన సంతానము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని, ఎన్టీ రామారావు గారు అంత గొప్ప వ్యక్తికి పుట్టిన భువనేశ్వరి గారిని, ఆయన పెంపకాన్ని కూడా వీళ్ళు డీగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది చాలా దారుణమైన చర్య. ఎలిమినేటి మాధవరావు గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారంటంలోని ఇది దుర్మార్గమైన మాటలే కానీ ఇదైతే ఎలాంటి సత్యాలైతే కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల్లో ఉన్నత పదవుల కోసం వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకి తప్పనిసరిగా దానికి తగిన ప్రతిఫలం అయితే తీసుకోవటం తప్పదు. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, రాజకీయాల్లో వస్తున్న ఆడవాళ్ళని ఇలాంటి నిందలతోటి, ఇలాంటి దుర్మార్గమైన మాటలతో మాట్లాడితే తట్టుకోలేని విధంగా వాళ్ళు మనస్తాపానికి గురవుతారు అని తెలిసి కూడా ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడితే దాన్ని మౌనంగా కన్నీటితోటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కన్నీరు పెట్టడం జరిగింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. తిరిగి నేను ముఖ్యమంత్రిగానే నేను ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి ఆయన మాట ప్రకారం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి మాట్లాడే ముందున రాజకీయ లబ్ధి కానీ ఇతర ఏ విషయాలైనప్పటికీ కూడా ఆడవాళ్ళని పబ్లిక్లోకి తీసుకొచ్చి డీగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. భువనేశ్వరి గారు అంతటి గొప్ప వ్యక్తి పైన ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి వాళ్ళకి నాలుక ఎలా వచ్చిందో తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది 1984లో పార్టీలోకి వచ్చిన ఎలిమినేటి మాధవరావు గారు గురించి ఇప్పుడు వీళ్ళు
ఇంత దుర్మార్గంగా అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలు లేని ఒక రూమర్ని, ఒక అసత్యాన్ని తీసుకొచ్చి కొత్తగా దాన్ని హైలైట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్కరు అంటే పార్టీలకి అతీతంగా ఈ విషయాన్ని ఇది తప్పని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.